వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే పంచమః సర్గః. మామేష వరదో రామ బ్రహ్మలోకం నినీశతి జితముగ్రేణ తపసా దుష్ప్రాపమకృతాత్మభిః. రామచంద్రమూర్తి సీతాలక్ష్మణులతో కలిసి శరభంగాశ్రమానికి విచ్చేశాడు. ఆయన శరభంగాశ్రమానికి దగ్గరలో వస్తున్నటువంటి సందర్భంలో ఆ ఆశ్రమంలో ఆకాశం నుండి వచ్చినటువంటి ఒక దివ్య పురుషుడిని, దివ్య రథాన్ని, ఆ రథంలో కాంతిపుంజంలాగా తేజరులుతున్నటువంటి దివ్య పురుషుణ్ణి, ఆ పురుషుణ్ణి అనుసరిస్తున్నటువంటి అటువంటి ఉత్తములైనటువంటి అటువంటి లక్షణములు కలిగినటువంటి అనేక మంది పురుషులను వారిని చూశారు. చూచి లక్ష్మణ అరుగో దేవతలే వారు అని వారి లక్షణములను చెబుతూ, నేనేదైతే దేవతల గురించి దేవతల యొక్క రథము గురించి పూర్వం నేను గురువుల ద్వారా విన్నానో అదిగో ఆ లక్షణములన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నాయి. కావున ఆ కనిపించేటటువంటి దేవరథము, ఆ వచ్చినటువంటి వారు శరభంగ మహర్షితో మాట్లాడుతున్నటువంటి వారు దేవతలు అనే విషయాన్ని చెప్పి, సరే నేను వెళ్ళి చూచి వస్తాను, అసలు ఎవరో ఏమిటో మనం ప్రవేశించవచ్చో లేదో ఆశ్రమంలోకి నేను తెలుసుకుని వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని రాముడు వెళ్ళేంతలోపే రాముని యొక్క రాకను చూచిన ఇంద్రుడు, రామచంద్రమూర్తి ఇప్పుడే నేను రామచంద్రమూర్తిని దర్శించను, అలాగే రామచంద్రుడికి కూడా నేను ఇప్పుడే కనిపించడం అది సరైనది కాదు. కావున రాముడు తన అవతార ప్రయోజనాన్ని నెరవేర్చి రావణ కుంభకర్ణాది రాక్షసులను పరిమార్చిన తరువాత రాముడు నన్ను దర్శించగలడు, నేను రాముడిని దర్శించుకుంటాను అని చెప్పి ఇంద్రుడు ఆ శరభంగ మహర్షి దగ్గర సెలవు తీసుకుని ఆయన రథంలో వెళ్ళిపోయారు. ఇంకా ఇంద్రుడు వెళ్ళిన తర్వాత రాముడు సీతాలక్ష్మణులను కూడా తీసుకుని శరభంగ మహర్షి దగ్గరికి వచ్చి వారి పాదములకు నమస్కరించి వారితోటి కుశల ప్రశ్నలతో మాట్లాడి వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఒక ఉచితాసనంలో కూర్చొని ఉండగా రాముడు అడిగాడు. ఆ ఇంద్రుడు వచ్చినటువంటి దాని గురించి ఆ కారణములన్నీ అడిగితే శరభంగ మహర్షి ఈ విధంగా చెబుతూ ఉన్నారు. మామేష వరదో రామ బ్రహ్మలోకం నినీశతి. రామచంద్ర, ఆ వచ్చినటువంటి వాడు మహేంద్రుడయ్యా, దేవేంద్రుడు నన్ను బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు అని అన్నారు. అదేమిటి బ్రహ్మలోకానికి అంటే జీవితమంతా కూడా పూర్తయి మోక్షాన్ని పొందేటటువంటి సమయంలో, అంటే ఈ లోకం నుంచి వేరే లోకానికి వెళ్ళేటువంటి సందర్భంలో మరి ఆ విధంగా మోక్షాన్ని పొంది బ్రహ్మలోకానికి వెళతారు. అలా వెళ్ళడానికి తీసుకువెళ్ళడానికి ఇంద్రుడు వచ్చాడు అని చెబుతున్నాడు ఇక్కడ. జితముగ్రేణ తపసా దుష్ప్రాపమహృతాత్మభిః అని అంటూ మరి ఇంద్రుడు వచ్చినటువంటి కారణం గురించి ఆ విశేషాన్ని శరభంగ మహర్షి చెబుతూ, రామచంద్ర వరదః ఏషః ఉగ్రేణ తపసా జితం. వరదః వరములనిచ్చేటటువంటి ఆ ఇంద్రుడు ఎందుకు వచ్చాడంటే ఉగ్రేణ తపసా జితం, నేను చేసినటువంటి తీవ్రమైనటువంటి తపస్సుల చేత నేను బ్రహ్మలోకమును గెలుచుకోవటము అంటే ఆ బ్రహ్మలోకానికి వెళ్ళేటటువంటి అర్హతను, యోగ్యతను నేను పొందాను. అది కూడా సామాన్యం కాదు. అకృతాత్మభిః దుష్ప్రాపం. తపస్సులు చెయ్యనటువంటి వారు, ప్రయత్నించినటువంటి వారు, సామాన్యులెవరూ కూడా పొందలేనటువంటి ఉత్తమ లోకాలను నేను పొందానయ్యా. దుష్ప్రాపం బ్రహ్మలోకం, ఎవరూ పొందలేనటువంటి ఆ బ్రహ్మలోకాన్ని పొందాను. మరి అలా పొందినటువంటి నేను నన్ను తీసుకువెళ్ళడానికి బ్రహ్మగారి యొక్క ఆజ్ఞతోటి
మాం నినీషతి, ఇంద్రుడు వచ్చి నన్ను తీసుకు వెళ్ళాలనుకుంటున్నాడు, అందుకోసమే ఇంద్రుడు వచ్చాడు అని చెప్పారు. చూడండి, దేవతల యొక్క కరుణ ఎంత గొప్పగా ఉంటుంది అంటే, పుణ్యము చేసినటువంటి వారిని అనుగ్రహించడానికి వారంతట వారే ఈ విధంగా వచ్చి మరీ వాళ్ళు తీసుకువెడతారనమాట. ఇది పుణ్యాత్ముల యొక్క, తపస్సంపన్నుల యొక్క గొప్పతనం. ఇది దేవతల యొక్క ఆ దయా స్వభావం ఆ విధంగా ఉంటుందన్నమాట వీరి మీద. మరి ఈ విధంగా తపస్సుల చేత తన నిష్ఠతోటి బ్రహ్మలోకాన్నే పొందినటువంటి శరభంగ మహర్షిని తీసుకువెళ్ళడానికి ఇంద్రుడే వచ్చాడు అనే విషయాన్ని శరభంగ మహర్షి చెప్పాడు. ఇక్కడ మనకు కొన్ని సందేహాలు వస్తాయి. సహజంగా పరలోకానికి తీసుకువెళ్ళడానికి అంటే ఈ జీవుడు ఈ లోకంలో జీవించినంతకాలం జీవించి చివరిలో పరలోకానికి వెళ్ళడానికి, లేకపోతే పరలోకానికి ఈ జీవుణ్ణి తీసుకువెళ్ళడానికి యమదూతలు వస్తారు. మరి అటువంటిది ఇక్కడ ఇంద్రుడే స్వయంగా రావటం ఏమిటి? మరి ఇంద్రుని పని అదే కాదు కదా అని మనకు అనిపిస్తుంది. అందుకనే మనకు మహాభారతంలో సావిత్రి ఉపాఖ్యానంలో ఇటువంటి సన్నివేశంలో మరి ఆ యమదూతలు కాకుండా యమధర్మరాజు వస్తాడు ఆ సావిత్రి ఉపాఖ్యానంలో సత్యవంతుడిని తీసుకువెళ్ళడానికి. వచ్చినప్పుడు సావిత్రి అడుగుతుందన్నమాట, ఏమని? శ్రూయతే భగవందూతా తవాగచ్చంతి మానుషాన్ నేతుంకింతు భవాన్ కస్మాత్ ఆగతోసి స్వయం ప్రభో. యమధర్మరాజా, ఈ లోకంలో సాధారణంగా ఎవరినైనా పరలోకానికి తీసుకువెళ్ళడానికి యమదూతలు వస్తారు అని చెప్పి నేను విన్నాను, కానీ సాక్షాత్తుగా యమధర్మరాజు అయినటువంటి నీవే వచ్చావు, ఏమిటి ఇక్కడ విశేషము అని అంటే యమధర్మరాజు అంటాడు, అయం ధర్మ సంయుక్తో రూపవాన్ గుణసాగర నార్హో మత్పురుషై నేతుం అతోస్మి స్వయమాగత. అమ్మా, ఇదిగో ఈయన సత్యవంతుడు, సామాన్యమైనటువంటి వాడు కాదు, గుణసంపన్నుడు, ధర్మపరుడు, కావున ఇతనిని నా దూతలు తీసుకువెళ్ళలేరు, అందుకనే ఇతన్ని తీసుకువెళ్ళడానికి నేనే స్వయంగా వచ్చాను అని చెప్పి సావిత్రితోటి యమధర్మరాజు అంటాడు. సరే, ఈ విధంగా ఒకటి సాధారణమైనటువంటి వారిని తీసుకువెళ్ళడానికైతే కనుక యమదూతలు, మరి పుణ్యాత్ములైనటువంటి వారిని తీసుకువెళ్ళడానికైతే కనుక యమధర్మరాజు కూడా వచ్చి వారిని పరలోకానికి తీసుకువెళ్తాడు అనేది మనకు తెలుస్తున్నటువంటి విషయం. మరి ఇలా ఉండగా మరి శరభంగ మహర్షిని బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళడానికి సాక్షాత్తు ఇంద్రుడే ఎందుకు వచ్చాడు అని మనకు సందేహం కలుగుతుంది. దానికి సమాధానం చెబుతూ, వర్ణాశ్రమ విధులను తమ నిత్యకర్మానుష్ఠానమును పాటిస్తూ తపస్సంపన్నులైనటువంటి మహర్షులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకువెళ్ళడానికి యముడు కానీ యముని యొక్క కింకరులు కానీ యముడు కానీ వాళ్ళు సాహసం చెయ్యరు, వారు వచ్చి తీసుకువెళ్ళరు. మరి వీరు ఏ లోకములనైతే పొందారో వారి ద్వారా వచ్చినటువంటి దూతలే వీరిని తీసుకుని వెళతారు అని చెప్పి మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది. అందుకనే యథావిధిగా వర్ణాశ్రమ ధర్మములను పాటిస్తూ నిత్యకర్మానుష్ఠానాన్ని నిర్వర్తిస్తూ తపస్సులను ఆచరిస్తూ భగవంతుని యందు మనస్సును లగ్నం చేసినటువంటి వారిని ఆ భగవంతుడు తానే స్వయంగా దూతలను పంపించి, ఇంకా కొన్ని సందర్భాలలో తానే స్వయంగా వచ్చి మరి ఇతడిని అక్కున చేర్చుకుంటాడని మనకు శాస్త్రములు తెలియజేస్తున్నాయి. విష్ణు పురాణంలో కూడా చెబుతారు, యమధర్మరాజు యొక్క మాటలను చెబుతూ, స్వపురుషం అభివీక్ష్య పాశహస్తం వదతి యమః కిల తస్య కర్ణమూలే. యమధర్మరాజు తన దూతల దగ్గరికి వెళ్ళి వారి యొక్క చెవులలో చెబుతారుట. ఏమని చెబుతాడు అంటే, నాయనా మీరు జాగ్రత్తగా ఉండండి, ఎవరితోటి? విష్ణు భక్తులతోటి మీరు జాగ్రత్తగా ఉండండి, అంతే కదా అని చెప్పి, పరలోకానికి వెళ్ళేటటువంటి సమయం వచ్చింది కదా అని చెప్పి విష్ణు భక్తుల మీద కూడా వెళ్ళి వారి మీద మీ ప్రభావాన్ని చూపించినట్లయితే వారి శక్తిని మీరు తట్టుకోలేరు, వారిని తీసుకువెళ్ళేటువంటి శక్తి మీకు లేదు అని చెబుతూ, పరిహర మధుసూదన ప్రపన్నాన్ ప్రభురహం అన్యనృణాం న వైష్ణవానాం. ఓ యమదూతలారా, మీరు పరలోకానికి తీసుకువెళ్ళేటటువంటి సందర్భంలో సామాన్యులైనటువంటి వారిని వారందరినీ తీసుకువెళ్ళగలుగుతారు, కానీ
మధుసూదనుని యొక్క ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుని యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం మీరు విడిచిపెట్టేయండి. వారిని మీరు పట్టుకోలేరు, పట్టుకున్నా తీసుకువెళ్ళలేరు. కావున వారిని విడిచిపెట్టండి. ఎందుకు అంటే నేను విష్ణు భక్తులు తప్ప మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకువెళ్ళేటటువంటి అధికారం నాకు ఉన్నది తప్ప విష్ణు భక్తులను తీసుకువెళ్ళే అధికారం నాకు లేదు. నాకే లేనప్పుడు నా దూతలైనటువంటి మీకెలా ఉంటుంది? కావున విష్ణు భక్తుల వద్దకు మాత్రం మీరు వారిని మాత్రం ఇబ్బంది పెట్టవద్దు. వారిని పరలోకానికి తీసుకువెళ్ళడానికి మీరు వెళ్ళవద్దు అని అంటూ అహమర వరార్చితేన ధాత్రాయమైతి లోకహితాహితే నియుక్త. మరి నేను బ్రహ్మగారి చేత ఈ లోకంలో హితాహితములను పరిశీలించి పాపపుణ్యములను పరిగణించి ఆ పాపులను వారినందరినీ కూడా పరలోకానికి తీసుకువెళ్ళడానికి నియమించబడినటువంటి వాడిని. మరి అటువంటి బ్రహ్మగారు నన్ను నియమిస్తే బ్రహ్మగారికే తండ్రి అయినటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఎవరైతే ఉన్నారో ఆయన విషయంలో నేను కూడా ఆయనకు దాసుడినే. ఆయన యొక్క దాసులను ఆ విష్ణు భక్తులను నేను కూడా ఏమీ చేయలేను. కావున మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, విష్ణు భక్తులను ఇబ్బంది పెట్టవద్దు యమదూతలారా అని చెప్పి యమధర్మరాజు ఆ యమదూతలతో చెబుతాడట. కావున విష్ణు భక్తులు అంటే ఎవరు అంటే తన ధర్మములను తాను ఆచరిస్తూ ఇతరులను హింసించకుండా భగవంతుని యందు మనస్సు లగ్నం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు విష్ణు భక్తులు అని చెప్పి అన్నారు. అంతేగాని భక్తి మార్గమే, హింసా మార్గమే అంటూ ఒక పక్క భక్తితోటి పూజలు చేస్తూ మరొక పక్క హింసలు చేస్తూ ఇతరులను హింసిస్తూ ఉంటే అటువంటి వారిని పరమాత్మ కూడా క్షమించడు. కావున ఎవరైతే తన ధర్మములను పాటిస్తూ ఇతరులను హింసించకుండా ఉంటూ భగవంతుని యందు భక్తి కలిగి ఉంటారో అటువంటి విష్ణు భక్తులను యమదూతలు కానీ యమధర్మరాజు కానీ ఏమీ చేయలేరు. అటువంటి వారిని పరలోకానికి తీసుకువెళ్ళడానికి యముడు కానీ యమధర్మరాజు కానీ రారు. మరి ఎవరు వస్తారు? ఆ విష్ణువు చేత పంపించబడినటువంటి వారు, ఆ బ్రహ్మగారి చేత పంపించబడినటువంటి వారు ఎవరైతే వారే వస్తారు అని అంటున్నారు. మరి అంతేకాదు, దీనికి ఒక తార్కాణం మనకు మహాభారతంలోనే స్వర్గారోహణ పర్వంలో అలా పాండవులు వెళుతూ ఉండగా చివరికి ధర్మరాజు ఒక్కడే మిగులుతాడు. మిగిలినప్పుడు ఇంద్రుడు స్వయంగా రథం తీసుకువచ్చి ధర్మరాజుని రథంలో ఎక్కించుకుని వెళతాడు. అంటే ధర్మరాజు జీవించి ఉన్నంతకాలము కూడా తన ధర్మమును తాను ఆచరిస్తూ ధర్మం తప్పకుండా ఉండడం వలన మరి దైవానుగ్రహం ఆ విధంగా కలిగినది. అందుకనే ధర్మరాజును తీసుకువెళ్ళడానికి యమధర్మరాజు రాలేదు, సాక్షాత్తు ఇంద్రుడే వచ్చేసి రథంలో ఎక్కించుకుని ఆయనను దేవలోకానికి తీసుకువెళ్ళాడనమాట. ఇది విష్ణు భక్తుల యొక్క విష్ణువుని ఆశ్రయించినటువంటి భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వారి యొక్క ఆ తత్వం ఆ విధంగా ఉంటుంది. వారిని ఆ భగవంతుడు కూడా స్వయంగా తానే పిలిపించుకుంటాడు అనేది కూడా దీని ద్వారా తెలుస్తుందన్నమాట. ఈ విధంగా మరి ఆ బ్రహ్మగారు నన్ను బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళడానికి ఇంద్రుణ్ణి పంపించారయ్యా, అందుకనే ఇంద్రుడు నా దగ్గరికి వచ్చాడు అని చెప్పి శరభంగ మహర్షి చెప్పి, మరి ఇంద్రుడు వచ్చి బ్రహ్మలోకానికి రమ్మంటే మీరు వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఎందుకున్నారు అని రామచంద్రమూర్తి అడిగితే దానికి సమాధానం చెబుతున్నాడు. అహం జ్ఞాత్వా నరవ్యాఘ్ర వర్తమానమదూరతః బ్రహ్మలోకం నగచ్చామి త్వామదృష్ట్వా ప్రియాతిథిం. రామచంద్ర, మామూలుగా అయితే నేను వెళ్ళిపోయి ఉండేవాడినేమో, కానీ నీవు నా దగ్గరకు వస్తున్నావనే విషయాన్ని నేను గమనించాను. నా దగ్గరకు వస్తున్న నాకు అత్యంత ప్రియమైనటువంటి అతిథిమైనటువంటి నీవు నా ఆశ్రమానికి వస్తుండగా నేను ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోవటం, పరలోకానికి వెళ్ళిపోవటం అది న్యాయం కాదు కదా. పైగా ఆ బ్రహ్మలోకానికి వెళ్ళడం కంటే కూడా నిన్ను దర్శించి నీతో మాట్లాడి నీకు అతిథి సత్కారములు చెయ్యడమే నాకు ఆనందకరము, అందుకనే నేను ఉన్నాను అని చెబుతూ అంటున్నాడు. నరవ్యాఘ్ర పురుషోత్తమ, ఓ శ్రీరామచంద్ర, అదూరత వర్తమానం త్వాం, చాలా దగ్గరలోనే ఉన్నటువంటి నిన్ను, నా దగ్గరకు వస్తున్నటువంటి నిన్ను యోగత జ్ఞాత్వా, నా యోగశక్తితోటి తెలుసుకుని, ప్రియాతిథిన్ త్వాం అదృష్ట్వా, ప్రియమైనటువంటి వాడివి అంటే నాకు ఆరాధ్యుడమైనటువంటి వాడివి, అతిథిగా వస్తున్నటువంటి వాడైన నిన్ను చూడకుండా
బ్రహ్మలోకన్న గచ్చామి, నేను బ్రహ్మలోకానికి వెళ్ళదలుచుకోలేదు, అందుకనే ఆగిపోయాను అనిపిస్తుంది. మరి రాముడు సామాన్యుడే, మానవుడిగా వచ్చాడు కదండి. ఆయనకు శరభంగ మహర్షి ప్రాప్తించిందేమో బ్రహ్మలోకం. బ్రహ్మలోకం ప్రాప్తించి అక్కడికి వెళ్ళేటువంటి సందర్భంలో రాముడు వస్తే, రాముడు వచ్చాడు కదా అని బ్రహ్మలోకానికి వెళ్లకుండా ఆగిపోవటం ఏమిటి? ఎవరైనా ఏదైనా గొప్ప ఫలితము కోసం తపస్సు చేసి ఆ ఫలితము దక్కే సమయానికి మరొకరెవరో వచ్చారు అని చెప్పి ఆ ఫలితాన్ని పొందకుండా దీనికోసం ఆగిపోతే మరి అప్పటి వరకు చేసినటువంటి కష్టము, తపస్సు, ఆరాధన, పూజలు అవన్నీ కూడా వ్యర్థమే కదండి. మరి అలాగా శరభంగ మహర్షికి బ్రహ్మలోకం నుండే ఆహ్వానం వచ్చింది, సాక్షాత్తు ఇంద్రుడే వచ్చి తీసుకువెళ్ళడానికి వస్తే రాముడు వచ్చాడు అని చెప్పి ఇంద్రునితోటి వెళ్ళలేదు అని చెబుతున్నాడు. ఏమిటి ఇందులో ఆంతర్యము అంటే ఇక్కడ చెప్పాడు కదా, బ్రహ్మలోకానికి వెళ్ళడము కంటే కూడా నిన్ను దర్శించుకుంటే కలిగేటటువంటి ఆనందం ఏదైతే ఉందో అదే నాకు నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది. అందుకనే రామచంద్ర నేను బ్రహ్మలోకానికి వెళ్ళలేదు అన్నాడు. అందుకనే మనకు భగవద్గీతలో కూడా ఉన్నది కదా, ఆ బ్రహ్మ భువనాలోకా పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఆ బ్రహ్మ భువనాల్లోకాహ అని అంటూ బ్రహ్మలోకం వరకు ఉన్నటువంటి లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ లోకానికి పుణ్యం చేసినటువంటి వారు వెళుతూ ఉంటారు. అయితే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని చెప్పినట్లుగా వారి యొక్క పుణ్యం పూర్తయిన తర్వాత మరలా వారు ఈ మర్త్యలోకానికే వచ్చేస్తారు. కానీ మాముపేత్యతు కౌంతేయ అని చెప్పినట్లుగా ఎవరైతే ఆ శ్రీమన్నారాయణుని పరమాత్మను చేరుకుంటారో, పరంధామానికి చేరుకుంటారో వారు మాత్రము పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వతమైనటువంటి పరమపదాన్ని పొందినటువంటి వారు మరలా తిరిగి రారు, నిత్యమైనటువంటి ఆనందంతో అలాగే ఉండిపోతారన్నమాట. కావున బ్రహ్మలోకానికి వెళితే కొంతకాలం తర్వాత ఆ పుణ్యం పూర్తయి మళ్ళీ నేను తిరిగి రావచ్చేమో, కానీ నీ దర్శన భాగ్యం కనుక కలిగింది అంటే ఇది శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి ఆనందము అనే భావనతోటి ఇక్కడ శరభంగ మహర్షి అంటున్నాడు, నిన్ను చూడకుండా నేను బ్రహ్మలోకానికి కూడా నేను వెళ్ళను, అలా వెళ్ళడం నాకు ఇష్టం లేదు, అందుకనే నేను ఇక్కడ ఆగిపోయాను రామా నిన్ను చూడాలని అని చెప్పి అంటూ, అంటే బ్రహ్మలోకం కంటే కూడా రాముడిని చూడటమే ఉత్తమమైనది, ఆనందకరమైనది అని చెప్పి శరభంగ మహర్షి యొక్క ఉద్దేశ్యం అన్నమాట. ఇంకా తర్వాత అంటున్నారు, త్వయాహం పురుష వ్యాఘ్ర ధార్మికేణ మహాత్మన సమాగమ్య గమిష్యామి త్రిదివం దేవసేవితం. రామచంద్ర, ధార్మికేణ త్వయా మహాత్మన సమాగమ్య, ధార్మికుడు అయినటువంటి, అంటే లోకంలో చాలామంది ధర్మాలు ఆచరిస్తూ ఉంటారు కదండి. అని అంటే ఆచరిస్తూ ఉంటారు, వారికి వీలున్నంత కాలము ఆచరిస్తూ ఉంటారు, మహా అయితే ఇంకాస్త కష్టపడి మరీ ఆచరిస్తూ ఉంటారు. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఆపద్ధర్మం ఏదైతే ఉందో ఆ ఆపద్ధర్మాన్ని ఆచరించి నిత్యధర్మం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే ఆపద్ధర్మం అనేది తీసుకోవటంలో ఏ తప్పే ఉండదు కదండి. కానీ రామచంద్రమూర్తి ఆపద్ధర్మాన్ని కూడా వదిలిపెట్టేసి నిత్యమైనటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో ఆ నిత్యమైనటువంటి ధర్మం, తాను నమ్మినటువంటి ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఆచరించేటటువంటి వాడు. అందుకనే ఇక్కడ ధార్మికేణత్వయా, ధార్మికుడమైనటువంటి నీ చేత సమాగమ్య అంటే నీతో నేను కలిసి మాట్లాడి నిన్ను దర్శించుకుని నీ సాన్నిధ్యాన్ని పొందిన తర్వాత దేవసేవితం త్రిదివం గచ్చామి అని అంటున్నాడు. దేవతలందరి చేత కూడా ఆరాధించబడేటటువంటి, దేవతలందరూ కూడా వచ్చి అక్కడ ఆనందించాలి అనుకునేటువంటి త్రిదివం అంటే ఇక్కడ పరంధామం, నీ లోకానికి పరమపదానికి నేను చేరుకుంటానయ్యా అని అంటున్నాడు. అంటే ఇక్కడ దేవసేవితం అని అంటే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః అని తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరయః. పూర్వదేవాః అంటే సాధ్యదేవాః అని అంటూ నిత్యసూరులు ఏ పరమపదంలో అయితే ఉండి
మహావిష్ణువు యొక్క ఉత్కృష్టమైనటువంటి ఆ స్థానంలో ఉంటూ ఎల్లప్పుడూ కూడా ఆనందాన్ని పొందుతూ ఉంటారో అటువంటి ఆ స్థానానికి నేను చేరుకుంటాను. ఇంద్రుడితో పాటు కనుక వెళ్ళినట్లయితే బ్రహ్మలోకానికి వెళ్ళుండేవాడిని. కానీ నిన్ను దర్శించుకుని నీతో మాట్లాడి నీకు ఆతిథ్యాన్ని ఇచ్చి కనుక నేను బయలుదేరినట్లయితే అప్పుడు పరమపదానికి నిత్యానందమైనటువంటి పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వతమైనటువంటి పరమపదానికి నేను చేరుకుంటాను. మరి అంతకంటే గొప్పది ఇంకేముంటుంది? అదే కదా ఎవరైనా యోగులు కోరుకునేది అని అంటూ నిత్యానంద ధామం ఏదైతే ఉన్నదో అటువంటి ధామానికి గమిష్యామి, నేను చేరుకుంటాను. అందుకనే నీకోసమే ఆగాను రామచంద్ర అని మరి శరభంగ మహర్షి రామచంద్రమూర్తితో చెప్పాడు. ఇక్కడ అక్షయాణ రశార్దూల మయా లోకాజితా శుభా బాహ్యాశ్చ నాకపృష్ఠ్యాశ్చ ప్రతిగృహీష్వ మామకాన్. ఇంకా అంటున్నాడు, అంతేకాదు రామచంద్ర, నేను నా పుణ్యములను నీకు ధారపోయాలనుకుంటున్నాను. తద్వారా నీవు ఈ అరణ్యంలో సుఖముగా జీవించగలుగుతావు అని అంటూ ఇక్కడ త్యాగబుద్ధితోటి చెబుతూ ఉన్నాడు. మరి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తి అని చెప్పి అన్నాడు. అనేసి అటువంటి పరమాత్మకు శరభంగ మహర్షి తానేదో ఇవ్వాలి అనుకోవటం ఇదేమిటండి? ఇదెక్కడే ఆంతర్యం? నీవే అన్నీ, నిన్ను మించినటువంటిది ఇంకేమీ లేదు అని ఒక మాట అంటూనే నీకు నేనేదో ఇస్తాను అని అంటే అది ఎలా పొసగుతుంది అని అంటే, ఇక్కడ శరభంగ మహర్షి తానేదో రాముడికి ఇస్తాను అనే ఉద్దేశ్యంతో అంటం లేదు. తాను ఆచరించినటువంటి ఆ తపస్సుల యొక్క ఫలితము పుణ్యలోకములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరమాత్మకే సమర్పిస్తున్నాను అనే భావనతో చెబుతున్నాడు. అందుకనే కదా మనం పూజలు అవన్నీ చేసిన తర్వాత చివరిలో ఏమని చెబుతాం? కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యా ఆత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని చెప్పి ఆ నారాయణుడికే మనం సమర్పిస్తాం కదా త్యాగబుద్ధితోటి. మరి అలాగే తాను సంపాదించినటువంటి పుణ్యలోకములను వాటినన్నిటినీ కూడా పరమాత్మ అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తికే సమర్పిస్తున్నాను అని అంటూ, రామచంద్ర శుభాః బ్రాహ్మ్యాః నాకపృష్ఠ్యాశ్చ మయాజితాః, నేను చేసినటువంటి నిత్యకర్మానుష్ఠానానికి నా తపస్సులకు ఫలంగా నేను బ్రహ్మలోకమును అదేవిధంగా ఈ స్వర్గలోకములను స్వర్గము కంటే మించినటువంటి ఉత్తమ లోకములను నేను పొందానయ్యా. వాటిని నేను పొందగలిగాను. అటువంటి మామకాన్ అంటే నేను పొందినటువంటి వాటినన్నిటినీ కూడా ప్రతిగృహీష్వ, భోగములను వాటన్నిటినీ నీకే అర్పించేస్తున్నాను, నువ్వే గ్రహించవయ్యా అని అంటున్నాడు ఇక్కడ. అంటే అతిథిగా వచ్చినటువంటి రాముడికి ఎలా సత్కరించాలి అనే విషయాన్ని ఆలోచిస్తూ, అంతటి గొప్ప రామచంద్రమూర్తి వచ్చినప్పుడు మరి గొప్ప బహుమతినే ఇవ్వాలి, ఏం బహుమతిని ఇవ్వగలుగుతాను అని ఆలోచించి తన యొక్క పుణ్యములను ఆ ఉత్తమ లోకములన్నింటినీ కూడా రామచంద్రమూర్తికి సమర్పించేశాడు. అంటే అతిథి సత్కారంగా రాముడికి శరభంగ మహర్షి తన పుణ్యములను ఆ పుణ్యలోకములను కూడా ఇచ్చేశాడనమాట. దీనినే త్యాగబుద్ధి అని అంటారు. భగవత్ కైంకర్యం చేసేటటువంటి వారి యొక్క బుద్ధి ఈ విధంగానే ఉండాలి అని చెప్పి అన్నారు. ఎలాగని అంటే ఇక్కడ కర్మ చేసేటప్పుడు ఫల సంగ త్యాగము అని అంటారు. అంటే వీటిలో 3 రకాలు చెప్పారు. ఈ త్యాగంలో కూడా 3 రకాలైనటువంటి విశేషాలు చెప్పారు. అవేమిటో చూడండి. కర్మను ఆచరించేటప్పుడు ఆ కర్మ చేస్తున్నటువంటిది నేను కాదు, నాలో ప్రవేశించి భగవంతుడే నా చేత ఈ విధమైనటువంటి కార్యాన్ని చేయిస్తున్నాడు అని కర్తృత్వాన్ని విడిచిపెట్టేయటం. అంటే ఈ కార్యమునకు తాను కర్తను కాదు, భగవంతుడే కర్త అయి ఉండి తన చేత చేయిస్తున్నాడు అనే భావన ఉండటం కర్తృత్వ త్యాగము అని అంటారు. అంటే ఇది అహంకార రహితం అన్నమాట. అహంకారం లేకుండా పరిపూర్ణమైన సాత్వికమైనటువంటి బుద్ధితోటి భగవంతుడే చేయించుకుంటున్నాడు అనే భావన, దీన్ని కర్తృత్వ త్యాగం అంటారు. ఇంకా
ఆ కర్మ వల్ల, ఆ కార్యం వల్ల కలిగే ఫలితం ఏదైతే ఉన్నదో ఆ ఫలితం మీద నాకు అధికారం లేదు, దాని మీద అధికారం పూర్తిగా పరమాత్మదే. ఎందుకంటే ఈ కార్యాన్ని నిర్వర్తింపజేసినటువంటి వాడు పరమాత్మ కావున ఈ కార్యం వల్ల వచ్చే ఫలితం ఏదైతే ఉన్నదో ఆ ఫలితము కూడా పరమాత్మదే అని చెప్పి ఆ పరమాత్మకు సమర్పించడం ఏదైతే ఉన్నదో దానిని ఫలత్యాగము అని అన్నారు. అలా ఫలత్యాగం చేసినప్పుడు మనకు ఏదైతే అవసరమో దానిని పరమాత్మ మనకి ఇచ్చేస్తాడు. కావున ఇంకోటి మూడో రకము, భగవానుడు విశ్వకర్మ అంటే విశ్వంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కార్యములను కూడా నిర్వర్తించేటటువంటి వాడు. కావున అసలు ఈ కార్యము తనది కాదు, పరమాత్మకు సంబంధించినది అని భావించడం ఏదైతే ఉన్నదో దాన్ని సంగత్యాగము అని అంటారు. ఈ విధంగా కర్తృత్వ త్యాగము, ఫలత్యాగము, సంగత్యాగము, ఈ విధంగా 3 రకాల భావనలతోటి పరమాత్మను ఆరాధించేటటువంటి వారికి ఆయా కార్యములలో పరిపూర్ణమైనటువంటి ఫలము వస్తుంది అని అంటున్నారు. త్రివిధ త్యాగపూర్వకంగా చేసినటువంటి కార్యమే పరమాత్మకు ప్రీతికరమైనటువంటిది అని. అందుకనే ఆగమశాస్త్రంలో కూడా భగవానేవ స్వనీయామ్య స్వరూప స్థితి ప్రవృత్తి స్వశేషతైకరశేన అనేనాత్మన స్వార్థ స్వకర్తృభావేన స్వకీయ కళ్యాణతమాని మొదలుపెట్టి, అయా ఈ భగవంతుడికి చేసినటువంటి సేవ కానీ, నేను చేస్తున్నటువంటి యజ్ఞము కానీ ఇవన్నీ కూడా నేనేదో చేస్తున్నానని కాదు, భగవంతుడే నాలో ప్రవేశించి తనను తాను ఆనందపరుచుకోవటం కోసం ఈ యజ్ఞాన్ని నా చేత చేయించి ఆయన ఆనందిస్తున్నాడు అని పూర్తిగా ఆ యజ్ఞము యొక్క భారాన్ని, ఆ అహంకారాన్ని విడిచిపెట్టేసి భగవంతునికే సమర్పించడము, భగవంతునికే కర్తృత్వము, భోక్తృత్వము ఇవన్నీ కూడా భగవంతునివే అని భావించడము, ఇది ఇటువంటి త్యాగబుద్ధితోటి కనుక చేసినట్లయితే అది సఫలమవుతాయి అని చెప్పి మనకు ఆగమశాస్త్రాల్లోనూ అదేవిధంగా ఈ శరభంగ మహర్షి యొక్క ఈ ప్రవృత్తి ద్వారా మనకు తెలుస్తున్నది. అందుకనే ఇక్కడ శరభంగ మహర్షి ఈ విధంగా అంటున్నాడు. ఇంతేకాదు ఇక తర్వాత వచ్చేటటువంటి సుతీక్ష్ణ మహర్షి కూడా ఈ విధమైనటువంటి మాటలే చెబుతారు. కావున తాము ఆచరించేటటువంటివన్నీ కూడా తమ శక్తి సామర్థ్యములు అనుకోకుండా భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యములు అనే ఈ భావనతోటి అహంకార బుద్ధిని విడిచిపెట్టేసి ఇటువంటి భావనతో గనక చేసినట్లయితే అవి తప్పనిసరిగా సఫలమవుతాయి, పరమాత్మ యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అని చెప్పి శరభంగ మహర్షి యొక్క మాటల ద్వారా తెలుస్తున్నది. మరి ఆ విధంగా శరభంగ మహర్షి తన పుణ్యములను, ఆ పుణ్యలోకములను వీటన్నిటిని కూడా పరమాత్మకు అర్పించి, ఏవముక్తో నరవ్యాఘ్రః సర్వశాస్త్ర విశారదః ఋషిణా శరభంగేణ రాఘవో వాక్యమబ్రవీత్. ఈ విధంగా శరభంగ మహర్షి రామచంద్రమూర్తితో చెబితే రామచంద్రమూర్తి శరభంగ మహర్షిని ఆ విధంగా చూస్తూ ఆయన కూడా ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. రామచంద్రమూర్తి మాట్లాడినటువంటి మాటలు ఏమిటి, ఆ శరభంగ మహర్షి ఏ విధంగా అక్కడ నుంచి పరమపదానికి చేరుకున్నారు అనే విశేషాలను తర్వాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. మామేష వరదో రామ బ్రహ్మలోకం నినీషతి జితముగ్రేణ తపసా దుష్ప్రాపమకృతాత్మభిః అహం జ్ఞాత్వా నరవ్యాఘ్ర వర్తమానమదూరతః బ్రహ్మలోకం న గచ్ఛామి త్వామదృష్ట్వా ప్రియాతిథిం త్వయాహం పురుషవ్యాఘ్ర ధార్మికేణ మహాత్మనా సమాగమ్య గమిష్యామి త్రిదివం దేవసేవితం అక్షయాణరశార్దూల మయా లోకాజితాః శుభాః బ్రాహ్మ్యాశ్చ నాకపృష్ఠ్యాశ్చ ప్రతిగృహ్ణీష్వ మామకాన్. ఏవముక్తో నరవ్యాఘ్రః సర్వశాస్త్ర విశారదః ఋషిణా శరభంగేణ రాఘవో వాక్యమబ్రవీత్. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే పంచమ సర్గే పంచశ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన నుండి మంగళాంతం వరకు పఠించుకుని ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం.
యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh